everyone, welcome back. See, let's have the first part of April current affairs. Well, we'll begin with the first one. The foreign trade policy of the government of India has been extended to which of the following date? Yes, date work extend and it is up to 31st March 2021. Right. See, what exactly this foreign trade policy is all about? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేసిక్లీ అసలు ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీ మనం చూసుకుంటే లైక్ సే సిన్స్ 1st April 2015 ఇట్ వాజ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అనమాట. 2015 నుంచి అండ్ అప్ టు 31st March 2020 వరకు దీని యొక్క వ్యాలిడిటీ ఉందన్నమాట. బై 31st March 2020 ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్. బట్ వాట్ హ్యాపన్స్ హియర్ ఇన్ దిస్ కేస్ ఈస్ అసలు ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ అంటే ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు కమ్ ఫ్రమ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ మనం ఏదన్నా వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవాలన్నా లేదు మన కంట్రీ నుంచి ఏమైనా ఎక్స్పోర్ట్ చేయాలన్నా దర్ షుడ్ బి సమ్ పాలసీ రైట్ రిగార్డింగ్ దాట్. ఇప్పుడు కొన్ని ఐటమ్స్కి ఎట్లా ఉంటుందంటే కొన్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దాని మీద లెవీ చేసేటువంటి ట్యాక్స్ కొన్నిటి మీద ఎక్కువ ఉండొచ్చు, కొన్నిటి మీద తక్కువ ఉండొచ్చు. ఇట్ వేరీస్ అనమాట, డిపెండింగ్ అపాన్ ద థింగ్ ఇట్ వేరీస్. దాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మన గవర్నమెంట్ అండ్ విత్ అదర్ గవర్నమెంట్ ఇట్ వుడ్ బి హ్యావింగ్ అ ట్రేడ్ పాలసీ అనమాట ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ఎ ట్రేడ్ విత్ సమ్ అదర్ కంట్రీ. అది మన కంట్రీ అవ్వచ్చు లేదా వేరే కంట్రీ. ఇప్పుడు సపోజ్ అమెరికా ఉందనుకోండి, ఆ కంట్రీ కూడా దానికి సంబంధించినటువంటి ట్రేడ్ పాలసీ ఉంటుంది అనమాట. ఇన్ ఆర్డర్ టు క్యారీ ద ట్రేడ్ బిట్వీన్ సెవరల్ కంట్రీ వేరియస్ అదర్ కంట్రీస్ అనమాట విత్ అదర్ కంట్రీస్ దేర్ షుడ్ బి సమ్ పాలసీ రిగార్డింగ్ దాట్. ఇవేంటి అని అంటే బేసిక్లీ సింపుల్గా చెప్పుకోవాలంటే దీస్ ఆర్ ద గైడ్ లైన్స్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద ట్రేడ్ అనమాట విత్ అదర్ కంట్రీ. సో దాన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1st April 2015. అప్పటి నుంచి 31st March 2020 వరకు దాని వ్యాలిడిటీ అనమాట. 31st Marchతో ఇట్ షుడ్ ఎండ్ అనమాట. బట్ ఇప్పుడు బికాజ్ ఆఫ్ దిస్ కరోనా వైరస్ అవుట్ బ్రేక్, ఈ కోవిడ్ అవుట్ బ్రేక్ వల్ల ఏమైంది అని అంటే ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు 31st March 2021. ఎందుకు ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది అని అంటే ఇప్పుడు కొన్ని ఇంపోర్ట్స్ అప్పుడు స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. ఈ కోవిడ్ అవుట్ బ్రేక్ కంటే ముందు కొన్ని ఇంపోర్ట్స్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, లేదా కొన్ని ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఇలా సడన్గా మన ఈ పాలసీని ఆపేయడం వల్ల ఏం జరుగుతుంది? ఆపేయడం వల్ల ఆ ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ అవి దెబ్బతినే ప్రమాదం ఉంది కదా. సో అందుకని చెప్పేసి వాటిలో ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పి ఇప్పుడున్న పాలసీనే 31st March 2020తో ఎండ్ చేయకుండా 31st March 2021 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎక్స్టెండింగ్ ఎఫ్టీపీ. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. See, Stranded in India portal has been launched by which of the following ministry? Yes, come on, guess what ministry it is, and it is the Ministry of Tourism anamata. See, like basically asli stranded anna daniki literal meaning enti anante evaraithe abhagyulu like evaraithe troublesome untaro vallu anamata. Stranded in India anante asalu ఇది ఈ పోర్టల్ ఎందుకు లాంచ్ చేయాల్సి వచ్చింది అని అంటే ఇప్పుడు నోవెల్ కరోనా వైరస్ అవుట్ బ్రేక్ వల్ల లాక్డౌన్ అయిపోయింది కదా. అలా కాకముందు దానికంటే ముందు ఇప్పుడు మనం వేరే కంట్రీకి వెళ్తూ ఉంటాం, వేరే కంట్రీ వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు కదా. అలా టూరిజం పర్పస్ ఎవరైనా మన దగ్గరికి అటెండ్ అయినప్పుడు, మన దగ్గరికి మన కంట్రీకి వచ్చినప్పుడు, లేదా మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అలా టూరిస్ట్ పర్పస్ మన కంట్రీకి వచ్చిన వాళ్ళు, వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఇరుక్కుపోయారో వాళ్ళని ఆదుకోవడానికి ఈ స్టాండర్డ్ ఇన్ ఇండియా పోర్టల్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. అకార్డింగ్ టు దిస్ దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎవరైతే ఇక్కడ ఉండిపోయారో టూరిజం పర్పస్ మీద ఇక్కడికి వచ్చి ఎవరైతే ఇక్కడ ఇరుక్కుపోయారో అది విత్ ఇన్ ఇండియా అవ్వచ్చు, లేదా అవుట్ సైడ్ ఇండియా వాళ్ళ హోమ్స్ విత్ ఇన్ ఇండియా కానీ, లేదా అవుట్ సైడ్ ఇండియా అయినా కూడా వీళ్ళు ఏం చేస్తారనంటే ఈ టూరిజం మినిస్ట్రీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ఇళ్ళకి చేరుకునేలాగా వీళ్ళని వెసులుబాటుని కలిగిస్తారనమాట. అది విత్ ఇన్ ఇండియా అవ్వచ్చు, లేదా అవుట్ సైడ్ ఇండియా అవ్వచ్చు. ఇప్పటి వరకు ఈ స్టాండర్డ్ ఇన్ ఇండియా పోర్టల్ ద్వారా 1200కి పైగా పీపుల్ని ఎవరైతే వేరే వాళ్ళు ఉంటారో టూరిస్టులు ఎవరైతే ఉన్నారో 1200 పీపుల్ని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ హోమ్స్కి పంపించడం జరిగిందనమాట.
వీళ్ళని అప్రోచ్ అవ్వడం ఎలాగా అంటే త్రూ హెల్ప్ లైన్ నెంబర్స్ అనమాట. సో లైక్ దట్ అనమాట. వీ హ్యావ్ సెవరల్ కేసెస్, ఆల్ దోస్ ఆర్ నాట్ నెసరీ. జస్ట్ రిమెంబర్ దాట్ ఎవరైతే టూరిస్ట్ లేదా టూరిజం పర్పస్ మీద ఎవరైతే ఇక్కడికి వచ్చి విత్ ఇన్ ఇండియా కానీ అవుట్ సైడ్ ఇండియా కానీ ఎవరైతే వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయారో ఈ లాక్డౌన్ వల్ల, నోవెల్ కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల ఎవరైతే ఇరుక్కుపోయారో వాళ్ళని సేఫ్గా మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇంటికి పంపించేలాగా విత్ ఇన్ ఇండియా అవ్వచ్చు లేదా అవుట్ సైడ్ ఇండియా అవ్వచ్చు, వీరిని బట్టి పంపించే ప్రయత్నాలు అన్నది ఆ ఏర్పాట్లు అనేవి టూరిజం మినిస్టర్ వాళ్ళు చేస్తారనమాట. హూ ఈస్ ద టూరిజం మినిస్టర్ అంటే యూనియన్ మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్? హూ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ కదా. ఎస్, కమ్ లెట్స్ హ్యావ్ అ లుక్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. హూ ఈస్ ద మినిస్టర్ ఫర్ హోమ్ అఫైర్స్? అమిత్ షా కదండి. మినిస్టర్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ అంటే ఇట్ ఈస్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ అనమాట, నాట్ నెసరీ. Who is the Minister of Health and Family Welfare? It is Dr. Harshvardhan Gada. Yes. Who is the Minister for External Affairs? It is Subramaniam Jaishankar. So this is all about the ministers. Adamandi Gada, right? Clear? Next one. See. Identify the COVID-19 tracking app. Come on, guess. What is that? ఇట్ ఈస్ క్వైట్ పాపులర్. దట్ ఈస్ ఆరోగ్య సేతు యాప్ అనమాట. ఈ యాప్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్ అనమాట. అండ్ ఈ యాప్ని ఎప్పుడు లాంచ్ చేశారనంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 2nd April 2020. అండ్ ఈవెన్ మన మోడీ గారు ఈ లాక్డౌన్ April 14 తర్వాత లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఆయన మెసేజ్లో కూడా చెప్పడం జరిగింది అనమాట. Everyone should install Arogya Setu app in their mobile phones, whether it may be some Android mobile or iPhone, both on both the platforms, Android platform as well as iOS platform. This is readily available anamata. So what exactly this Arogya Setu app does ante, like ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ COVID-19 నావెల్ కరోనా వైరస్ డిసీజ్తో ఇన్ఫెక్ట్ అయ్యి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది ఈ ఆరోగ్య సేతు యాప్ ద్వారా వాళ్ళు తెలియజేస్తారనమాట. నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ బట్ ఆల్సో దీనిని అరికట్టాలంటే తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి, ఇది అవుట్ బ్రేక్ దీని యొక్క స్ప్రెడింగ్ ఎక్కువ ఉంది అని అంటే దానిని రెడ్యూస్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ ఏంటి అంటే ఇన్ వన్ లైన్ it would be giving the updates regarding this novel coronavirus outbreak అనమాట. ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, ఏ ఏరియాలో ఎన్ని ఉన్నాయి, ఆల్ దీస్ థింగ్స్. ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ novel coronavirus can be tracked through an government of India's initiative app, that is Arogya Setu అనమాట. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్. దిస్ ఈజ్ సెంట్రల్ లెవెల్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి యాప్ అనమాట. బట్ ప్రతి ఒక్క స్టేట్కి వేరే వేరే నావెల్ కరోనా వైరస్ ట్రాకింగ్ యాప్స్ ఉన్నాయి. తెలంగాణకి చూసుకుంటే COVID-19 ఇట్లా రకరకాల యాప్స్, రాజస్థాన్ చూసుకుంటే రాజ్కాప్ 19, ఇట్లా ఒక్కొక్క స్టేట్కి సంబంధించి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటికీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 19 ట్రాకింగ్ యాప్స్ ఉన్నాయి ఈ కోవిడ్ అవుట్బ్రేక్ని ట్రాక్ చేయడానికి. క్లియర్ కదండి, రైట్? న్యూర్ ఎగ్జామినేషన్ ఇట్ మైట్ బి ఏ క్వశ్చన్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసినటువంటి COVID-19 ట్రాకింగ్ యాప్ అంటే ఇట్ ఈస్ ఆరోగ్య సేతు అనమాట. స్టేట్ ఇట్ ఈస్ డిఫరెంట్ బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఇనిషియేటివ్స్ ఈస్ డిఫరెంట్ అనమాట. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్. Who is the author of the book The Enlightenment of Green Gaze Tree? Yes. Come on, guess who's it? It is Shukufeh Azhar anamata. Basically she is from Iran anamata, but after 1979 Islamic Revolution, she has been shifted to Australia anamata in 2011. Since 2011 she has been there, ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. ఈ ఇరాన్ 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ ఏదైతే జరిగిందో దాని తర్వాత ఇన్ అండ్ అరౌండ్ 1989, ఆఫ్టర్ ఎ డికేడ్ 1989 తర్వాత అప్పుడున్నటువంటి సోషియో రిలీజియస్
థింగ్స్. సో లైక్ దాట్ అనమాట. అప్పుడు ఈవిడ బుక్, ఈ ఎన్లైటన్మెంట్ ఆఫ్ గ్రీన్ గేజ్ ట్రీ అన్న బుక్లో లైక్ షీ హాస్ డన్ కంపారిజన్ అనమాట, ఇమాజినరీ థింగ్ అనమాట. లైక్ ఇది నాన్ ఫిక్షన్ కాదు, అంటే డిపెండింగ్ అపాన్ రియల్ స్టోరీస్ ఏం కాదు, బట్ ఇట్ ఈస్ అన్ ఇమాజినేషన్ ఆఫ్ షుకుఫే అజార్ అనమాట. ఏంటి అని అంటే ఏన్షియంట్ పీరియడ్లో అప్పుడు ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏంటి, అండ్ ప్రెసెంట్ డే లైక్ 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగిన తర్వాత, ఆ రెవల్యూషన్ జరిగిన తర్వాత అప్పుడు ఆ సొసైటల్ చేంజెస్ ఏ విధంగా వచ్చాయి. సో వీటిని కంపేర్ చేస్తూ షీ హెజ్ రిటన్ దిస్ బుక్ అనమాట. క్లియర్ కదండి, రైట్? ఒరిజినల్లీ ఇట్ ఈస్ ఎన్ Farsi language she has written, but it was translated into the language English anamata. In your examination it might be a question like the language enlightenment of a green gage tree was written by Shukufeh Azar. In which language the book was originally ani chinappudu it is Farsi anamata. Clear kada, right? Next one. So which of the following state government launches Pragyam app? Yes, what is that state government? And it is Jharkhand anamata. ఈ ప్రగ్యామ్ యాప్ అన్నది అసలు ఈ జార్ఖండ్ స్టేట్ ఎందుకు లాంచ్ చేయాల్సి వచ్చింది? వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ప్రగ్యామ్ మీన్స్? సి వై దిస్ జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ దిస్ ప్రగ్యామ్ యాప్? ఏంటి అంటే ఈ ప్రగ్యామ్ యాప్ ద్వారా ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఈ పాసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రానిక్ పాసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ పాసెస్ని ప్రొవైడ్ చేసేది ఎవరు అని అంటే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ అనమాట. స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పాసెస్ని వీళ్ళు గ్రాంట్ చేస్తారనమాట. త్రూ ఆన్లైన్ దిస్ ఈ పాసెస్ కెన్ బి గ్రాంటెడ్ టు ద పర్సన్స్. అసలు ఈ పాసెస్ దేనికి అంటే ఇప్పుడు డైలీ లాక్డౌన్ పీరియడ్లో మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు ఎసెన్షియల్ థింగ్స్ ఏమన్నా కొనుక్కోవాలి అన్నప్పుడు, ఎసెన్షియల్ గూడ్స్ ఏమన్నా పర్చేస్ చేయాలి అని అంటే మనల్ని ఎలో చేస్తున్నారు. బట్ ఆఫ్టర్ దాట్ ఇట్ ఈస్ వీఆర్ నాట్ అలౌడ్ టు గో అవుట్ కదా. కానీ విత్ ఇన్ దట్ టైం పీరియడ్ ఎవరి ద్వారా అయినా వేరే యాప్స్ ద్వారా మనకి మన ఎసెన్షియల్ గూడ్స్ రీచ్ అవ్వాలి అని అన్నప్పుడు ఈ పాసెస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు మాత్రమే డెలివర్ చేయడానికి వీలుంటుందన్నమాట. ఈ ఎసెన్షియల్ గూడ్స్ని డెలివర్ చేయడానికి కంపల్సరీగా ఈ పాసెస్ అన్నది ఉండాలి. లేదు అనంటే దే ఆర్ నాట్ అలౌడ్ టు డెలివర్ దీస్ ఎసెన్షియల్ గూడ్స్. ఈ ఎసెన్షియల్ గూడ్స్ గ్రాసరీస్ అవ్వచ్చు, మెడికల్ ఎసెన్షియల్స్ అవ్వచ్చు, లేదా సమ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏమైనా అవ్వచ్చు అనమాట. సో ఇలాగ ఎసెన్షియల్ గూడ్స్ని డెలివర్ చేయాలి అని అంటే ఆ డెలివర్ చేసే పర్సన్ దగ్గర ఈ పాసెస్ అన్నవి కంపల్సరీగా ఉండాలన్నమాట. మరి ఇప్పుడు ఆ ఈ పాసెస్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఈ పాస్ ఉందనుకోండి, నా ఫ్రెండ్ ఆ ఈ పాస్ని తీసుకొని అట్లా వేరే వాటికి యూజ్ చేశారు అనుకోండి, ఈ పాస్ ఉంది అని చెప్పేసి, అలాంటివి జరగకుండా ఉండడానికి ఏం చేస్తుంది అని అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. త్రూ ఆన్లైన్ ఆల్ దేర్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అవి కరెక్ట్గా ఉంటేనే ఆ ఈ పాసెస్ అన్నవి ఎవరికైనా శాంక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ ఫేక్ పాసెస్, దేర్ డాక్యుమెంట్స్ ఆర్ థరోలీ రివైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. దట్టు ఎవరండి ఇది ఇచ్చేది, ఇష్యూ చేసేది ఎవరు? ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ అనమాట, జార్ఖండ్కి సంబంధించి. క్లియర్ కదండి? వాట్స్ ద క్యాపిటల్ ఆఫ్ జార్ఖండ్? రాంచీ, రైట్? నెక్స్ట్ వన్. థర్డ్ ఉత్కల్ దివస్ ఆర్ ద ఫౌండేషన్ డే ఆఫ్ ఒడిషా సెలబ్రేటెడ్ ఆన్, ఎస్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? సెలబ్రేటెడ్ ఆన్ April 1st అనమాట. ఉత్కల్ దివస్ అన్న, ఒడిషా డే అన్న, ఫౌండేషన్ డే అన్న ఒకటే అనమాట. సి దిస్ ఒడిషా వాజ్ ఫార్మ్డ్ ఆన్ April 1st 1936లో. ఒడిషా అనేది అంటే మన ఇండిపెండెన్స్ రాకముందు ఒక 10 years బిఫోరే, అంటే నియర్లీ ఒక 10 years బిఫోరే ఈ ఒడిశా అన్నది సపరేట్ స్టేట్గా ఫామ్ అయింది అనమాట. ఒడిశాని మనం చూసుకుంటే ఇట్ హ్యాడ్ లాంగ్ హిస్టరీ. మీరు ఏన్షియంట్ హిస్టరీ తీసుకున్నా, మెడివల్ హిస్టరీ ఆర్ మోడర్న్ హిస్టరీ, ఏ హిస్టరీ కన్సిడర్ చేసినా, ఏ 3 parts ఆఫ్ హిస్టరీ కన్సిడర్ చేసినా ఒడిశా హ్యాస్ ఇట్స్ ప్రామినెంట్ రోల్ అనమాట.
సపోజ్ మనం ఏన్షియంట్ హిస్టరీ చూసుకున్నాం అనుకోండి, అశోకుడు పరిపాలించిన మౌర్యన్ ఎంపైర్, ఆ రాజ్యం గురించి మనందరికీ తెలిసింది. అశోకుడు ఏం చేస్తాడండి, ఒకసారి లైక్ ఇన్ అండ్ అరౌండ్ 295 బీసీ అప్పుడు అశోకుడు ఏం చేస్తాడంటే లైక్ 3rd century బీసీలో అశోకుడు కళింగ వార్ అని ఒక వార్ చేస్తాడు. మీకు హిస్టరీలో అందరికీ ఈ వార్ గురించి దిస్ ఈస్ అ ఫెమిలియర్ వార్ తెలిసే ఉంటుంది. ఆ వార్ చేసిన తర్వాతే అశోకుడు ధమ్మ అనే కాన్సెప్ట్ని క్రియేట్ చేస్తాడనమాట. అంటే ఇప్పటి నుంచి రక్తపాతాలు అన్నవి జరగకూడదు అని చెప్పేసి ఆయన అప్పుడు ఎన్లైటన్ అయ్యి ఆ కళింగ వార్ తర్వాత ఇలాంటివేమి ఈ వార్స్, ఈ రక్తపాతం ఇవన్నీ క్రియేట్ చేయడం ఆపేస్తాడనమాట. సో ఆ కళింగ అన్నది ఈ ఒడిస్సాకి సంబంధించి దిస్ ఇస్ ద కోర్ రీజియన్ ఆఫ్ ఒడిషా అనమాట కళింగ అన్నది. సో అలా ఏన్షియంట్ పార్ట్లో ఒడిషా హ్యాజ్ ఇట్స్ ప్లేస్. మెడివల్ హిస్టరీకి సంబంధించి చూస్తే ఒడిషా ఇది కోస్టల్ రీజియన్ కదండి. ఒడిషాకి సంబంధించి ఆ కోస్టల్ అక్కడ ఆ స్టేట్ దగ్గర ఉన్నటువంటి కోస్టల్ ఏరియాస్ని ఫస్ట్ మొఘల్స్ ఆక్యుపై చేస్తారనమాట. దాని తర్వాత మరాఠాస్ కాంక్వర్ చేసి దానిని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ కర్ణాటిక్ వార్స్ అయిపోయిన తర్వాత బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే ఈ ఒడిషాని, అప్పట్లో ప్రెసిడెన్సీస్ ఉండేవి, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇంక్లూడ్ చేస్తారనమాట. దాని తర్వాత ఏమైంది అని అంటే బెంగాల్, బీహార్, మద్రాస్ ఇట్లా ప్రెసిడెన్సీస్గా విడిపోతాయి. అట్లా బీహార్ విడిపోయిన తర్వాత బీహార్, ఒడిషా అన్నవి 2 స్టేట్స్గా ఫామ్ అవ్వడం జరుగుతాయి అన్నమాట. 1912లో బీహార్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత కొన్ని ఇయర్స్కి 1936లో ఒడిషా అనేది డిపెండింగ్ అపాన్ ఇట్స్ లింగ్విస్టిక్, దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ఇట్స్ లాంగ్వేజ్, 1936లో ఇట్ హ్యాడ్ ఫార్మ్డ్ అనమాట. వాట్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఒడిషా అండి? ఇనిషియల్లీ ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ ఒరిస్సా, అందుకని చెప్పేసి ఒరియా లాంగ్వేజ్ ఉండేది అఫీషియల్ లాంగ్వేజ్. దాని తర్వాత ఒడిషాగా చేంజ్ అయ్యింది అనమాట. అలా ఒడిషాగా చేంజ్ అయిన తర్వాత దాని అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ఒడియాగా చేంజ్ అవ్వడం జరిగింది అనమాట. క్లియర్ కదా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒడిషా. దాన్ని April 1st సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఎనీ ఫౌండేషన్ డే, అది స్టేట్ డే అవ్వచ్చు, నేషనల్ డే అవ్వచ్చు, ఏదైనా డేని సెలబ్రేట్ చేసామనంటే దాని యొక్క కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి స్ట్రగుల్స్ని మళ్ళీ స్మరించుకుంటూ వాళ్ళ స్టేట్ లోపల బ్రదర్హుడ్ని ప్రమోట్ చేయడం, ఆ డేని సెలబ్రేట్ చేయడం వెనకాల ఉద్దేశం అనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. So which of the following company of India has completed its merger with GlaxoSmithKline Consumer Healthcare Limited India? Yes. What is it? And it is Hindustan Unilever అనమాట. GSK with Hindustan Unilever. సో హిందుస్థాన్ యూనిలివర్ అన్నది ఏం చేసిందంటే GlaxoSmithKline, GSK అన్నది మనందరికీ తెలుసు. దిస్ ఈజ్ హెల్త్ కేర్కి సంబంధించినటువంటి లైక్ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి చూడండి, లైక్ ఈనో అవ్వచ్చు, ఆట్రివిన్ నాజల్ స్ప్రే, ఆట్రివిన్ అవ్వచ్చు, లైక్ ఇంకా క్రోసిన్, ఇలాంటి మెడికేషన్స్ అన్నీ, ఇలాంటి మెడికల్ థింగ్స్ అన్నీ దాని యొక్క బ్రాండ్ ఏంటండి, ప్రొవైడ్ చేసేటువంటి బ్రాండ్ ఏంటి? ఇట్ ఈస్ జిఎస్కే అనమాట. సో ఈ రీసెంట్గా ఏం చేసిందంటే హిందుస్థాన్ యూనిలివర్ గురించి కూడా చెప్పుకోనక్కర్లేదు కదండి మనం. హిందుస్థాన్ యూనిలివర్ ప్రొవైడ్స్ మెనీ థింగ్స్ లైక్ లక్స్ దీని యొక్క ప్రోడక్టే, లైక్ సన్సిల్క్, ఇట్లా కాస్మెటిక్స్ కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ ఇట్లా డైలీ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా ఈ హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే బేసిక్లీ ఇట్ హ్యాడ్ ఇట్స్ ప్రపోజల్ ఈవెన్ ఇన్ 2018 ఇట్ సెల్ఫ్, కానీ కొంచెం డిలే అవ్వడం వల్ల ఇప్పుడు 2020లో హిందుస్థాన్ యూనిలివర్ అనేది జిఎస్కేని తీసుకోవడం జరిగిందనమాట. ఈ హిందుస్థాన్ యూనిలివర్ ఈ రెండు మెర్జ్ అయిపోయిన తర్వాత హిందుస్థాన్ యూనిలివర్ యొక్క షేర్స్ ఎంత అంటే 61.9%, అప్రాక్సిమేట్లీ 62% అని చెప్పుకోవచ్చు. అండ్ జిఎస్కే యొక్క షేర్ ఎంత అనంటే ఇట్ ఈస్ 6.7% అనమాట. సారీ, ఇట్ ఈస్ 5.7%. వీ కెన్ కన్సిడర్ ఇట్ లైక్ 6% అనమాట. దీస్ ఆర్ ద షేర్ హోల్డింగ్ థింగ్స్ ఆఫ్టర్ ద మెర్జర్ హ్యాపెన్స్ అనమాట. ఆఫ్టర్ ద మెర్జర్ హ్యాపెండ్. క్లియర్ కదా? నాట్ ఓన్లీ దట్, హార్లిక్స్ దానికి సంబంధించిన లైక్ పేటెంట్స్ కూడా ఈ హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. Who is the author of the book The Eternal Screen Goddess? Yes,
హూ ఇస్ ఇట్? ఇట్ ఈస్ సత్యార్థ నాయక్ అనమాట, ద ఇటర్నల్ స్క్రీన్ గాడెస్. హూ ఇస్ షీ అండి? రిగార్డింగ్ సత్యార్థ నాయక్ గారు రాసినటువంటి ఇటర్నల్ స్క్రీన్ గాడెస్ అన్న బుక్ ఎవరికి సంబంధించింది? శ్రీదేవి గారు, యాక్ట్రెస్ శ్రీదేవి గారికి ఆవిడ యొక్క బయో అనమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ బయో ఆఫ్ యాక్ట్రెస్, టాలీవుడ్ ట్రెమెండస్ యాక్ట్రెస్ శ్రీదేవి గారు. మనందరికీ తెలుసు, అట్ ద ఏజ్ ఆఫ్ 4 years ఓన్లీ ఆవిడ సినీ కెరియర్ అన్నది స్టార్ట్ అయింది అనమాట. అట్ ద ఏజ్ ఆఫ్ 4 years ఇట్ సెల్ఫ్. దాని తర్వాత హిమ్మత్ వాలా బాలీవుడ్లో కూడా షీ హ్యాడ్ హర్ ఇంప్రింట్ అనమాట. ఇన్ 1983 త్రూ ద మూవీ హిమ్మత్ వాలా మూవీతో బాలీవుడ్లో కూడా అరంగేట్రం చేయడం జరిగింది శ్రీదేవి గారు. దాని తర్వాత బోనీ కపూర్ని పెళ్లి చేసుకొని 15 years తర్వాత మళ్ళీ షీ కేమ్ బ్యాక్ అనమాట. షీ కేమ్ బ్యాక్ ఇంటూ మూవీస్ అండ్ షీ యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ 2012 విత్ ద మూవీ ఇంగ్లీష్ అనమాట. ఈ మూవీ ద్వారా మళ్ళీ షీ అగైన్ కేమ్ ఇన్ టు లైమ్ లైట్ లైక్ దట్ అనమాట. ఇలాగా తన జర్నీ, తన సినీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, ఆల్ దీస్ థింగ్స్ వర్ మెన్షన్ ఇన్ ద బుక్ ద ఇటర్నల్ స్క్రీన్ గాడెస్ అనమాట. క్లియర్ కదండి? టు వాట్ ఎక్స్టెంట్ షీ హ్యాస్ గివెన్ హర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ టాలీవుడ్లోనే కాదండి, షీ హ్యాడ్ యాక్టెడ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో, తమిళ్, మలయాళం, హిందీ లాంగ్వేజెస్లో కూడా షీ హ్యాడ్ హర్ ఇంప్రింట్. క్లియర్ కదా? ఇవన్నీ మనం టాలీవుడ్లో అయితే తెలుగు సూపర్ స్టార్ అంటారు, రైట్? సో దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్ట్రెస్ శ్రీదేవి గారు. క్లియర్ కదా? నెక్స్ట్ వన్. See, what is the theme of the World Autism Awareness Day? And it is the transition to adulthood అనమాట. వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ April 2nd ఎవ్రీ ఇయర్ అండర్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనమాట. ఆటిజం అనేది ఏంటి అని అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనే ఒక డిజార్డర్ అనమాట. దిస్ ఈజ్ అ డిజార్డర్, దిస్ ఈజ్ అ న్యూరలాజికల్ కండిషన్. ఇది పర్మనెంట్ న్యూరలాజికల్ కండిషన్. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఈ న్యూరలాజికల్ కండిషన్ వల్ల కొంతమంది వాళ్ళు మాట్లాడటంలో ఇబ్బంది పడవచ్చు, కొంతమంది రిపీటేటివ్గా యాక్షన్స్ చేస్తుండొచ్చు, కొంతమంది సోషల్లీ ఫ్రెండ్లీ అయి ఉండకపోవచ్చు. ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అన్నవి ఉంటాయి అనమాట అండర్ దిస్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. దీనిలో కూడా 4 సిండ్రోమ్స్ ఉంటాయి అనమాట. వన్ ఆఫ్ ద సిండ్రోమ్స్ ఈజ్ ఆస్పర్జర్స్ సిండ్రోమ్ అనమాట. మనం చూసుకుంటే రీసెంట్ వాళ్ళల్లో సంబంధించి గ్రేటా థున్బర్గ్, షీ ఆల్సో సఫర్స్ ఫ్రమ్ దిస్ ఆస్పర్జర్స్ సిండ్రోమ్ అనమాట. లైక్ అకేషనల్ మ్యూటిజం అంటే ఎక్కువ సోషల్ ఫ్రెండ్లీ కాదు, ఎక్కువ కలవదనమాట. సో ఇలాగ అసలు ఈ థీమ్కి సంబంధించి ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్ దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఏదైనా పర్సన్ ప్రొడక్టివ్ వర్క్ రావాలి అని అంటే యూత్లోనే ప్రొడక్టివ్ వర్క్ వస్తుంది అనమాట. అలాంటి ప్రొడక్టివ్ వర్క్ వచ్చే టైం అంటే చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్లోకి వచ్చే టైం పీరియడ్, దట్ ఈజ్ యూత్లో వచ్చే టైం పీరియడ్లో ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్, చైల్డ్హుడ్ నుంచి యూత్లోకి వచ్చే ట్రాన్సిషన్లో ఆ మార్పు జరిగే సమయంలో మనం వాళ్ళని జాగ్రత్తగా మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి తప్ప మీరు ఇలా అని చెప్పేసి వాళ్ళ లోపాన్ని కించపరుస్తూ ఉండకూడదు అని చెప్పేసి వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి స్పెషల్గా ఏం చేస్తారంటే యుఎన్జిఓ వాళ్ళు సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇన్ ఆర్డర్ టు encourage these kind of people who are suffering from autism. Name the Grand Slam tennis tournament which was cancelled for the first time since Second World War. Yes, what is that Grand Slam tennis tournament? And it is Wimbledon Open anamata. See, this is the tennis tournament, Grand Slam tennis tournament anamata. ఈ వింబుల్డన్ అన్నది ఏంటండి, అమెరికాకి సంబంధించి ఒక సిటీ అనమాట. వింబుల్డన్ అన్నది అమెరికాకి యుఎస్కి సంబంధించి ఒక సిటీ, ఓకేనా? దిస్ ఈజ్ వింబుల్డన్ అనేది ఒక సిటీ అనమాట. ఆ పేరు మీదగా వింబుల్డన్ ఓపెన్, ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ అన్నా కూడా అంతే కదా, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్, జపాన్ ఓపెన్, ఆల్ దీస్ ఆ ప్లేస్ ద్వారా ఆ పేరు రావడం జరిగింది అనమాట. టెన్నిస్ టోర్నమెంట్ చేస్తారు, టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతాయి ఈ యాన్యువల్లీ.
ఇయర్ కూడా 2020 జరగాల్సింది ఉంది, బట్ ఈ టోర్నమెంట్ అన్నది లైక్ జూన్ 30 నుంచి జూలై 12 వరకు జరగాల్సింది ఉంది, బట్ ఇట్ క్యాట్ పోస్ట్ పోన్డ్ టు 2021 అనమాట. జూన్ 29 నుంచి నెక్స్ట్ ఇయర్ జూలై 11 వరకు ఈ టెన్నిస్ టోర్నమెంట్ అనేది జరగబోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ టెన్నిస్ టోర్నమెంట్ అనేది ఒక్కసారి పోస్ట్ పోన్ అయింది. అది ఎప్పుడు అని అంటే సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగిందండి? 1939 to 45 జరిగింది కదా, వరల్డ్ వార్ 2. ఆ అవుట్ బ్రేక్ వల్ల మాత్రమే ఈ టెన్నిస్ టోర్నమెంట్ ఆగిపోవడం జరిగింది అనమాట ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ దిస్ ఈజ్ ఫర్ ద సెకండ్ టైం దట్ వాజ్ హ్యాపెనింగ్ అనమాట బికాస్ ఆఫ్ దిస్ నోవెల్ కరోనా వైరస్ అవుట్ బ్రేక్ అనమాట. క్లియర్ కదా, రైట్? నెక్స్ట్ వన్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత 8 times గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ టెన్నిస్లో రాజర్ ఫెడరర్ అవ్వచ్చు, సెరెనా విలియమ్స్ 6 times ఛాంపియన్, వీళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ మై గాడ్, హౌ కుడ్ ఇట్ బి హ్యాపెన్ అని చెప్పేసి. క్లియర్? వాళ్ళే ఆశ్చర్యపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఇట్ హ్యాడ్ నెవర్ హ్యాపెండ్ సిన్స్ సెకండ్ వరల్డ్ వార్ అనమాట. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్. సి, Bob Whitten was confirmed as the world's oldest man living at 1112. He is from which of the following place? Yes, come on guess. He is from which place? He belongs to the place United Kingdom anamata. What is the current capital of UK and London kada? What is the currency? It is pound sterling anamata. బాబ్ వైటన్ ఈయన గురించి చెప్పుకోవాలంటే ఈజ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యాన్ లివింగ్. 112 years వచ్చినా కూడా స్టిల్ హీఈస్ లివింగ్ అనమాట. ఈయన కెరియర్ చూసుకుంటే హీ హాజ్ వర్క్డ్ యాజ్ అ టీచర్, ఈవెన్ హిస్ వైఫ్ ఆల్సో హాజ్ వర్క్డ్ యాజ్ అ టీచర్ అనమాట. దట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెసెంట్ ఈజ్ మేల్ పర్సన్స్లో ఈజ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యాన్ లివింగ్ కదా. అదే ఫీమేల్స్లో ఇప్పటికీ స్టిల్ లివింగ్ ఎవరు? ఫీమేల్లో వరల్డ్ ఓల్డెస్ట్ ఫీమేల్ లివింగ్ అట్ ప్రెసెంట్ ఎవరు అని అంటే ఇట్ ఈస్ కేన్ టనాకా అనమాట. షీ ఈస్ ద ఫీమేల్ పర్సన్ హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ ఫీమేల్ లివింగ్ అనమాట. అండ్ ఆవిడ ఏజ్ వచ్చేసి 117 years అనమాట. రీసెంట్గానే ఫెబ్లో ఆవిడ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. షీ ఈజ్ ఆఫ్ 117 years. యాజ్ ఆఫ్ నౌ షీ ఈజ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ ఫీమేల్ ఆన్ ద ఎర్త్. మేల్ చూసుకుంటే ఇట్ ఈస్ బాబ్ వైటన్ అనమాట. హీ ఈజ్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్. So which of the following person has resigned from the post of MD and CEO of Paytm Money? Yes, everandi it is Praveen Jadhav garu kada. Paytm Money ki sambandhinchi ఈయన CMD గా రిజైన్ చేశారనమాట రీసెంట్ గా. అండ్ Paytm కి సంబంధించి హూ ఇస్ ద CMD అంటే ఇట్ ఈస్ విజయ్ శేఖర్ శర్మ అనమాట. అండ్ Paytm Money అన్నది ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ సబ్ పార్ట్ ఆఫ్ Paytm. ఓకేనా? ప్రవీణ్ జాదవ్ గారు CMD వర్క్ యాజ్ అ CEO అండ్ MD ఫర్ Paytm Money అనమాట. ఎందుకు he has resigned as CMD for Paytm Money అని అంటే బికాస్ ఆఫ్ సమ్ క్లాషెస్ విత్ దిస్ Paytm పర్సన్ విజయ్ శేఖర్ శర్మ. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వల్ల కానీ కొన్ని మనస్పర్ధలు వచ్చి భేదాలు కాన్ఫ్లిక్ట్ వచ్చి he resigned అనమాట. No need to worry, Vijay Shekhar Sharma in an interview recently he said, no need to worry, we are about to replace with some other person అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. క్లియర్ కదా, రైట్? నెక్స్ట్ వన్. Which of the following mobile payment app launches coronavirus hospitalization insurance policy? Corona Care. Yes, what is that app అండి? It is PhonePe అనమాట. సో బేసిక్లీ దిస్ ఫోన్పే అనేది మనందరికీ తెలుసు డిజిటల్ పేమెంట్స్ యాప్. ఈ యాప్ అనేది ఏం చేసింది అని అంటే మనం 256 రూపీస్ పే చేసాము అని అంటే వన్స్ ఇట్ వుడ్ ప్రొవైడ్ అండ్ ఇన్సూరెన్స్ పాలసీ దట్ ఈస్ హెల్త్ ఇన్సూరెన్స్ అప్ టు
50,000 రూపీస్ వరకు ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది కూడా ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది అంటే 18 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం వీ కెన్ బై ఇట్ ఆన్లైన్ త్రూ ద ఫోన్పే యాప్ అనమాట. జస్ట్ బై స్పెండింగ్ 256 రూపీస్ అనమాట. ఎంతవరకు ప్రొవైడ్ చేస్తుందండి? ఇట్ ప్రొవైడ్స్ 50,000 రూపీస్ అనమాట. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఈ ఇన్సూరెన్స్ పాలసీని క్లెయిమ్ కొనుక్కున్న తర్వాత 15 డేస్ తర్వాత ఒకవేళ నువ్వు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అని అంటే 15 డేస్ తర్వాత కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినా లేదు కరోనా వైరస్కి సంబంధించి ఏదైనా టెస్ట్లు కానీ ట్రీట్మెంట్ కానీ ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోవాలి అని అంటే ఇట్ వుడ్ ప్రొవైడ్ ఆల్ ద ఫినాన్షియల్ అసిస్టెన్స్ దట్ ఈస్ అప్ టు 50,000 రూపీస్ అనమాట. అది కూడా 15 డేస్ తర్వాతే అండి. వితిన్ 15 డేస్ పాజిటివ్ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ అనమాట. సో ఆఫ్టర్ 15 డేస్ అయితే వీ కెన్ క్లెయిమ్ దిస్ ఇన్సూరెన్స్ పాలసీ. అండ్ నాట్ ఓన్లీ దాట్, ప్రయర్ టు దిస్ మీకు పాజిటివ్ వచ్చిన 1 మంత్ తర్వాత కూడా పోస్ట్ హాస్పిటలైజేషన్ కేర్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ ఫోన్పే అనేది. క్లియర్ రైట్? నెక్స్ట్ వన్, అండ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. దీనికి పార్ట్నర్, ఈ ఫోన్పేకి పార్ట్నర్ అయింది ఎవరు అనంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీకి ఇట్ ఈస్ బజాజ్ అలయన్స్ అనమాట. బజాజ్ అలయన్స్ వాళ్ళు అలాంగ్ విత్ ఫోన్పే దే ఆర్ ప్రొవైడింగ్ దిస్ ఇన్సూరెన్స్ పాలసీ దట్ ఈస్ కరోనా కేర్ at the cost of rupees 256. Provides financial assistance up to 50,000 rupees. Clear? Next one. Which country will host the third edition of Asian Youth Games from November 20 to 28, 2021? Yes. ఏ కంట్రీ హోస్ట్ చేయబోతుందండి? ఇట్ ఈస్ చైనా, విచ్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఏషియన్ యూత్ గేమ్స్. అసలు ఈ ఏషియన్ యూత్ గేమ్స్ని ఎవరు కండక్ట్ చేస్తారు అని అంటే ఏషియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఏషియా. వీళ్ళు ఏం చేస్తారంటే ఏషియన్ యూత్ గేమ్స్ని కండక్ట్ చేస్తారనమాట. ఇది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఈ ఏషియన్ యూత్ గేమ్స్ని కండక్ట్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ ఏషియన్ యూత్ గేమ్స్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2009 ఇన్ సింగపూర్లో కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత 2013లో చైనాలో కండక్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దాట్ దాని తర్వాత జరగలేదండి. థర్డ్ వన్ ఎప్పుడు అని అంటే 2020లో జరగాల్సింది ఉంది చైనాలో అగైన్. బట్ బికాస్ ఆఫ్ దిస్ నోవల్ కరోనా వైరస్ అవుట్ బ్రేక్ మనందరికీ తెలుసు వుహాన్లోనే ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి దానివల్ల వీటిని పోస్ట్ పోన్ చేయడం జరిగింది అనమాట. ఇట్ గాట్ పోస్ట్ పోన్డ్ టు 2021. ఇట్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్ ఇన్ షాంటౌ అన్న సిటీ విచ్ ఇస్ ఇన్ చైనాలో జరగబోతుంది అనమాట. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ చైనా అండి? ఇట్ ఈస్ బీజింగ్ కదా, దట్ ఈస్ ద క్యాపిటల్. వాట్ ఈస్ ద కరెన్సీ అండి? ఇట్ ఈస్ రెన్ మిన్బి అనమాట. సో దిస్ ఈస్ ద కరెన్సీ అండ్ ద క్యాపిటల్ ఈస్ బీజింగ్. నెక్స్ట్ చైనాలో జరగబోతుంది. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ నోవల్ కరోనా వైరస్ అవుట్ బ్రేక్ దిస్ థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఏషియన్ యూత్ గేమ్స్ అన్నవి పోస్ట్ పోన్ అవ్వడం జరిగిందన్నమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, National Cadet Corps NCC has offered helping hand to civilian authorities to fight against COVID-19 by extending the services of cadets under exercise NCC Yogdan. Who is the present Director General of NCC? ఎవరండి ఎన్సీసీకి సంబంధించిన ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఇట్ ఈస్ రాజీవ్ చోప్రా అన్నమాట. అసలు ఈ ఎన్సీసీ వాళ్ళు చేసేటువంటి ఈ ఎక్సర్సైజ్ ఎన్సీసీ యోగ్దాన్ అన్నది ఏంటి అని అంటే వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఎక్సర్సైజ్ ఎన్సీసీ యోగ్దాన్ అంటే అండర్ దిస్ ఎవరైతే 18 ఇయర్స్ ఏబో ఎన్సీసీ క్యాడెట్స్ ఉంటారో వాళ్ళని ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఏం చేస్తారనంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళని టెంపరీగా ఎంప్లాయ్ చేస్తారనమాట. టెంపరీగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు వచ్చేసి 25,000 ఎన్సీసీ క్యాడెట్స్ని ఎంప్లాయ్ చేయడం జరిగింది అనమాట టెంపరీగా. ఎందుకు అని అంటే జస్ట్ బికాస్ ఇన్ ఆర్డర్ టు
render their services in order to suppress this novel coronavirus outbreak అన్నమాట. COVID-19 సపోజ్ ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి కదండి, ఎవరన్నా మేము ఇన్ఫెక్ట్ అయ్యాము అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు కాల్ చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని అటెండ్ చేసే పర్పస్లో అవ్వచ్చు, బ్యాక్ అండ్ పర్పస్లో మాత్రమే వాడుకోవడం, బ్యాక్ అండ్ పర్పస్లో మాత్రమే ఎంప్లాయ్ చేయడానికి ఎన్సీసీ క్యాడెట్స్ని తీసుకున్నారు తప్ప లా అండ్ ఆర్డర్ కానీ లైక్ పోలీస్ వర్క్ కానీ అవేవి కూడా వీళ్ళకి అప్పచెప్పడం జరగదన్నమాట. ఎన్సీసీ క్యాడెట్స్ they render their services whenever there exist a national emergency అన్నమాట. ఇప్పుడు ఇది చూసుకుంటే నేషనల్ ఎమర్జెన్సీ కిందకి వస్తుంది కదండి. నేషనల్ డిజాస్టర్ ఏదైనా ఫ్లడ్స్ కానీ, హరికేన్స్ కానీ, సైక్లోన్స్ కానీ, సునామీస్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఈ ఎన్సీసీ క్యాడెట్స్ హెల్ప్ చేస్తారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళ సర్వీసెస్ని రెండర్ చేస్తారు. ఇక్కడ COVID-19 కూడా అలాంటిదే కాబట్టి వీళ్ళని త్రూ దిస్ ఎక్సర్సైజ్ ఎన్సీసీ యోగదాన్ ద్వారా వీళ్ళని తీసుకోవడం జరిగిందనమాట. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్. So which of the following department has set up a rapid response center called Kavach? Yes, what is that department? And it is the Department of Science and Technology అన్నమాట. అసలు బేసిక్లీ కవచ్ అన్నదానికి అబ్రివేషన్ ఏంటి అని అంటే సెంటర్ ఫర్ ఆగ్మెంటింగ్. ఆగ్మెంటింగ్ అంటే ఏంటండి? ఇంక్రీజింగ్ అనమాట. ఆగ్మెంటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్. సెంటర్ ఫర్ ఆగ్మెంటింగ్ వార్ with coronavirus health crisis. So this is the full form అన్నమాట. కవచ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ సెంటర్ ఫర్ ఆగ్మెంటింగ్ వార్ విత్ కరోనావైరస్ డిసీజ్ COVID-19 హెల్త్ క్రైసిస్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది ఎవరు అని అంటే ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఈ కవచ్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైనా సరే ఇన్నోవేటివ్గా లైక్ ఈ నోవెల్ కరోనా వైరస్ అవుట్బ్రేక్ని దాని యొక్క తాకిడిని తగ్గించడం కోసం ఎవరైతే ఇన్నోవేటివ్గా లైక్ వెంటిలేటర్స్ని ప్రొవైడ్ చేసే విషయంలో అవ్వచ్చు, లేదు అని అంటే డ్రగ్ కనిపెట్టే విషయంలో అవ్వచ్చు, రీసెర్చ్ అనాలిసిస్కి సంబంధించి ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం. నాట్ ఓన్లీ యూత్ బట్ ఆల్సో ద స్టార్టప్స్ అనమాట. ఏవైనా సరే స్టార్టప్స్ కూడా ఈ కవచ్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు ఎంకరేజ్ చేస్తారన్నమాట. అంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు సప్రెస్ దిస్ COVID-19 అవుట్బ్రేక్. సో దిస్ ఫాల్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్. See, prominent Geeta Ramji dies from coronavirus. Who is she? See, Geeta Ramji, she is a prominent familiar virologist అనమాట. వైరాలజిస్ట్ అంటే తెలుసు కదండి. దిస్ లేడీ గీతా రామ్జీ, షీ ఈజ్ ద ఎమినెంట్ సైంటిస్ట్. షీ ఈజ్ ద ఎమినెంట్ సైంటిస్ట్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చర్ కూడా. లైక్ సి ఈవిడ దేనికోసం పాటుపడేవాడంటే వాళ్ళంటే see in her entire lifetime she has strived a lot in order to find a vaccine to eradicate HIV or AIDS. HIV ఈ ఎయిడ్స్కి వ్యాక్సిన్ని కనుక్కోవాలి అంటే కంప్లీట్గా ఇరాడికేట్ చేయడం. ఈవిడ ఎలిమినేట్ చేయాలని చూడలేదండి, ఇరాడికేట్ చేయడానికి ఒక వ్యాక్సిన్ని కనుక్కోవాలి. ఎందుకు అని అంటే HIV అన్నది కూడా వైరస్ వల్లే స్ప్రెడ్ అవుతుంది కదా, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, దానివల్లే జరుగుతుంది. కాబట్టి ఆవిడ ఈ వైరస్కి విరుగుడు ఏమైనా ఉంటుందా, వ్యాక్సిన్ కనుక్కోవాలని చెప్పేసి ఆవిడ లైఫ్ టైం మొత్తంలో షీ హాస్ బీన్ కంటిన్యూస్లీ డూయింగ్ ద రీసెర్చ్ అనమాట. ఆ రీసెర్చ్కి సంబంధించి 2018లో ఆ రీసెర్చ్కి సంబంధించి ప్రెస్టీజియస్ అవార్డు కూడా ఆవిడ అందుకోవడం జరిగిందనమాట. 2018లో లిస్బన్లో ఈవిడకి 2018లో లిస్బన్లో షీ గాట్ దిస్ ఎమినెంట్ ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట ఫర్ పర్ఫార్మింగ్ ద రీసెర్చ్ ఇన్ ఆర్డర్ టు ఇరాడికేట్ దిస్ HIV AIDS అనమాట. క్లియర్? ఆవిడ వైరాలజిస్ట్ అయి ఉండి కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు. ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ఇట్ మైట్ బి ఏ క్వశ్చన్. వై? బికాస్ షీ ఈస్ వెరీ ఫెమిలియర్ సైంటిస్ట్ కాబట్టి, వెరీ ఫెమిలియర్ వైరాలజిస్ట్. సైంటిస్ట్ కంటే మోర్ ఓవర్ షీఈ్ అ వైరాలజిస్ట్ కాబట్టి ఇట్ మైట్ బి ఏ క్వశ్చన్ ఇన్ యువర్, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్.
లైక్ ఈ కరోనా వైరస్ అవుట్ బ్రేక్ ఒక వారం ముందుగానే షీ హాజ్ హ్యాపెన్ టు లండన్, షీ హాజ్ హ్యాపెన్ టు విజిట్ లండన్ అనమాట. లండన్ వెళ్ళేసి వచ్చారనమాట. అప్పుడు షీ వాజ్ అసిమ్టమాటిక్, సిమ్టమ్స్ ఏం కనబడలేదు. దాని తర్వాత షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ దిస్ నోవెల్ కరోనా వైరస్. ఫైనలీ షీ డైడ్ అనమాట. క్లియర్ రైట్? నెక్స్ట్ వన్, name the Indian NGO which has won the SCOL Award for Social Entrepreneurship 2020 for its exceptional work in the maternal and child health space in India. Yes, what is that? And it is AMMAN. AMMAN anna Indian NGO. See, this AMMAN is the non-profit organization. Manam chuskunte this is the non-profit organization. దీనికి SCOL Award, అసలు ఈ SCOL Awards ఏంటి అని అంటే బేసిక్లీ ది SCOL Awards ఆర్ గివెన్ బై స్కాల్ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారనమాట. ఈ స్కాల్ ఫౌండేషన్ వాళ్ళ హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది అంటే ఇట్ వాజ్ ఏ యూకే అనమాట. సిన్స్ 1999 దే హ్యావ్ బీన్ గివింగ్ దిస్ స్కాల్ అవార్డ్స్. అసలు ఈ అవార్డ్స్ ఎవరికి ఇస్తారు అని అంటే కొన్ని కేటగిరీస్ ఉంటాయన్నమాట. అది వెదర్ ఇట్ మైట్ బి హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఎన్వైర్న్మెంట్ అవ్వచ్చు, లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవ్వచ్చు. ఇట్లా వీటికి ఈ పర్టికులర్ ఏరియాస్కి సంబంధించి ఏదన్నా అట్మోస్ట్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి ఏదన్నా ఒక చేంజ్కి వీళ్ళు పాటుపడ్డారు అని అంటే అది ఆర్గనైజేషన్ అయినా ఒక పర్సన్స్ అయినా వాళ్ళకి ఈ స్కాల్ అవార్డ్స్ని ప్రొవైడ్ చేస్తారనమాట స్కాల్ ఫౌండేషన్ వాళ్ళు. సో మన ఇండియా ఏషియా అండ్ ఆఫ్రికా ఈ 2 కాంటినెంట్స్కి సంబంధించి out of 700 organizations, our Indian organization that is AMMAN got this SCOL Award అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ AMMAN వీళ్ళ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వీళ్ళ ఎన్జిఓ ద్వారా వీళ్ళు మెటర్నల్ హెల్త్ ప్రెగ్నెంట్ విమెన్ ఉంటారు కదండి వాళ్ళ హెల్త్కి సంబంధించి, దాని తర్వాత నియోనటల్స్ న్యూలీ బోర్న్ అప్పుడే పుట్టిన పిల్లల యొక్క హెల్త్కి సంబంధించి ఫస్ట్ 5 years వాళ్ళని జాగ్రత్తగా వీక్లీ రిపోర్ట్ తీసుకోవడం, వాళ్ళ హెల్త్కి సంబంధించి మెజర్స్ తీసుకోవడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తారన్నమాట. వీళ్ళకి మళ్ళీ ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ చైల్డ్ హెల్త్, మెటర్నల్ హెల్త్ బాగోగులు చూసుకోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే ఈ AMMAN అన్నది 16 స్టేట్స్లో ఇట్ వాజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అనమాట. ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా వాళ్ళ వింగ్స్ని స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు పాటుపడుతున్నారు అనమాట. సో దిస్ ఈస్ ద ఎన్జిఓ. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, see International Day for Mine Awareness and Assistance in Mine Action observed every year on, it is observed on April 4th అనమాట. ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్. ఎందుకు సెలబ్రేట్ చేస్తారు ఈ మైన్ అవేర్నెస్ అన్నది అంటే ల్యాండ్ మైన్స్ ఉంటాయి కదండి, ఈ ల్యాండ్ మైన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి, పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈ మైన్ అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేస్తారనమాట. అసలు ఈ ల్యాండ్ మైన్స్ అనేవి ఏంటి అని అంటే ఒకప్పుడు మనం చూసుకుంటే యుద్ధాలు బాగా జరిగేవి కదండి, వార్ టైమ్స్ అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఏరియాని కంప్లీట్గా స్మాష్ చేయాలి అని అంటే జస్ట్ ఒక చిన్న ల్యాండ్ మైన్ ద్వారా ఆ కంప్లీట్ బ్లాస్ట్ అన్నది జరిగింది అనమాట. ఆ ల్యాండ్ మైన్స్ అన్నవి ఏంటి అని అంటే ఈ ల్యాండ్ మైన్స్ అన్నవి వార్ అయిపోయిన తర్వాత కూడా చాలా కాలం వరకు అలా ఇవి భూమి లోపల ఉంటాయి కదండి, భూమి పైన ఉండవు కదా, లోపల పెడతారు. కాబట్టి అవి ఉన్నాయో లేవో, ఎగ్జిస్టెన్స్ ఆర్ నాట్ అని చెప్పేసి ఎవరికి తెలియదు అనమాట. ఎవరైనా చూసుకోకుండా దాన్ని తొక్కేశారనుకోండి, ఇమ్మీడియట్గా కాల్ తీసిన వెంటనే ఇట్ వుడ్ బ్లాస్ట్ అనమాట. సో ఆ ల్యాండ్ మైన్స్కి సంబంధించి జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది ఏం చేసింది అని అంటే సిన్స్ 2005 ఈ ల్యాండ్ మైన్స్ అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పటి వరకు ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే దీనికి సంబంధించి ల్యాండ్ మైన్ ఇవాక్యుయేషన్ ఆర్గనైజేషన్ అన్నది ఒకటి ఉందన్నమాట. దాని ద్వారా మ్యాగ్ అన్నది ఒక ఆర్గనైజేషన్ ఉంది, MAG. ఈ ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళకి లైక్ నోబెల్ పీస్ ప్రైజ్ 1992లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకు? బికాస్ ఆఫ్ దర్ వర్క్ టువర్డ్స్ ద ఎలిమినేషన్ ఆఫ్
ల్యాండ్ మైన్స్ అనమాట. ఆ ల్యాండ్ మైన్స్ని కనుక్కొని ఆ ల్యాండ్ మైన్స్ని డిస్మాంటిల్ చేయడంలో వీళ్ళు చాలా దోహదపడ్డారు. అదే ల్యాండ్ మైన్స్ని చూడకుండా ఎవరైనా తొక్కేశారనుకోండి, ఏంటి అక్కడ ఉన్న ఏరియా మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది కదా పీపుల్తో పాటు. సో అందుకని చెప్పేసి దానికి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం April 4th ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ మైన్ అవేర్నెస్ డే అనమాట. ల్యాండ్ మైన్స్కి సంబంధించి అవేర్నెస్ డే. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Which of the following institute is building an indigenous ventilator prototype for COVID-19 victims? Yes. ఏదండి ఆ ఇన్స్టిట్యూట్? ఇట్ ఈస్ IISc బెంగళూరు అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. ఈ ఇన్స్టిట్యూట్ అన్నది ఇండిజినస్ వెంటిలేటర్ అంటే ఏంటి అని అంటే లోకల్ మేడ్, అంటే విత్ ఇన్ ఇండియాలో తయారు చేసేటువంటి వెంటిలేటర్ ప్రోటోటైప్. అటువంటి వెంటిలేటర్ని బిల్డ్ చేయబోతుంది అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు చేయబోతున్నారు ఈ వెంటిలేటర్స్ని. అసలు వెంటిలేటర్స్ అన్నవి ఎప్పుడు యూజ్ చేస్తారండి? ఎవరైనా ఒక పర్సన్ క్రిటికల్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు, బాగా ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఆ పర్సన్ని వెంటిలేటర్ మీద పెట్టడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా నోవెల్ కరోనా వైరస్ అవుట్ బ్రేక్ వల్ల ఎవరైనా ఏదైనా ఒక పేషెంట్ బాగా క్రిటికల్ ఎమర్జెన్సీలో ఉన్నారనుకోండి, వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టాలన్నమాట. వాళ్ళకి ఏంటి అని అంటే ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. బాగా డ్రాప్ అయిపోతాయి, నార్మల్ ఆక్సిజన్ లెవెల్స్ కంటే కూడా చాలా డ్రాప్ అయిపోతాయి. అప్పుడు వెంటిలేటర్ మీద పెడతారనమాట ఇలాంటి పేషెంట్స్ని. సో అలా చూసుకుంటే 0.006% పీపుల్ మన ఇప్పుడున్న సర్వే ప్రకారం అలా చూసుకుంటే అట్మోస్ట్ క్రిటికల్ ఎమర్జెన్సీ 0.006% పీపుల్ పీపుల్ని వెంటిలేటర్ మీద పెట్టే పరిస్థితి రావచ్చు అన్నమాట. అలా చూసుకుంటే మనకున్నటువంటి పాపులేషన్లో 0.006% మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ 75,000 పీపుల్కి సంబంధించి వెంటిలేటర్స్ అవసరం పడవచ్చు. అంటే 75,000 వెంటిలేటర్స్ మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఆ వెంటిలేటర్స్ ఇప్పుడు ట్రేడ్ చేయడానికి రాకపోకలు ఏం లేవు కదండి వేరే కంట్రీస్తో మనకి. అందుకని చెప్పేసి లోకల్గానే విత్ ఇన్ ఇండియా మనమే వెంటిలేటర్స్ని తయారు చేసుకోవాలి. ఎలాగా అది తయారు చేయడానికే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు, దీంట్లో కూడా ఈసీఈ బ్రాంచ్ వాళ్ళు, ఈసీ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, వీళ్ళు దే ఆర్ ప్రొవైడింగ్ ద అసిస్టెన్స్ అనమాట. సో ఈ వెంటిలేటర్స్ ద్వారా ఎంత ఆక్సిజన్ పేషెంట్ తీసుకుంటున్నాడు, ఎంత ఆక్సిజన్ ఇతనికి సప్లై చేయాలి, ఈ రీడింగ్స్ అన్నీ కూడా ఈ వెంటిలేటర్లో నమోదవుతాయి అనమాట. సో ఇండిజినస్ అంటే ఏంటి అని అంటే లోకల్ మేడ్ అనమాట. దీని ద్వారా మన ఎకానమీ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు అని అంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి. క్లియర్ కదా? వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. Until we meet in our next session, be fit, be consistent, and thank you.